ముందుగా దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను చెప్పే దేనికోసం అంటే అందరినీ ప్రేమిద్దాం. బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించిన చక్కటి మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. అంటే దేవుడు రాయించిన ఈ మాట గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. మన జీవితం ఎంతకాలం అండి? కొద్ది కాలం. గడ్డి పువ్వు లాంటిది మన జీవితం. కొంతలో కనబడి అంతలో మాయమైపోయే ఈ జీవితంలో చాలా మందిని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మన కళ్ళ ముందే మరణించిన ఎంతో మందిని మనము చూసాము. ఈ యొక్క కొంతకాల జీవితంలో ఎంతో మంది మీద పగలు, ప్రతీకారాలు, ద్వేషాలు, అసూయలు ఇవన్నీ ఎందుకండి మనం విడిచిపెట్టేద్దాము. ఇవన్నీ మనలోంచి తీసివేసుకుందాము. ఇంకా మన మీద మనం అందరినీ మంచి మనసుతో ప్రేమిద్దాం. కల్మషం లేని మంచి మనసుతో అందరిని ప్రేమిద్దాం. మన మీద చెడ్డగా లేని మాటలు సృష్టించిన చెడ్డగా మన మాట లేని మాటలు మన మీదకి చెప్పినప్పటికీ అవన్నీ మనము వదిలివేసి అందరినీ మనము ప్రేమిద్దాం. వీళ్ళు ఏమి చేసినా ప్రేమిస్తున్నారు. లోకం మిమ్మల్ని చేతకాని వాళ్ళుగా చూసినప్పటికీ కానీ అది పరలోకము వెళ్ళడానికి గొప్ప లక్షణం అండి. అందరికీ నా వందనాలు.